చుట్టాలు వచ్చినప్పుడు షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తెచ్చి టీ లేదా కాఫీ చేస్తాం కదా. ఈసారి అలా కాకుండా ఇంట్లోనే ఎప్పుడైనా మిగిలిపోయిన పాలతో ఎంచక్కా మిల్క్ పౌడర్ చేసి పెట్టుకుంటే ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడతాయి కదా. ఏంటి, కరెక్ట్గా చెప్పానా? ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే మిల్క్ పౌడర్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీకు ఇష్టమైన వారితో తప్పకుండా వాట్సాప్ షేర్ చేయండి. ఇంకా ఎక్కువ సోది చెప్పను, డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. అన్నట్టు అడగడం మర్చిపోయాను, ఈ కోవిడ్ టైంలో అందరూ సేఫ్గానే ఉన్నారు కదా? ముందుగా పాలు, 1 లీటర్ పాలు తీసుకుని బాగా మరగ కాచుకోవాలి. సో పాలు ఎంత కాగితే అంత బాగుంటుంది. సో బాగా చిక్కగా పేస్ట్గా పాలకోవలాగా రావాలి. క్రీమ్గా టెక్స్చర్ వస్తుంది కదా, సో ఆ క్రీమీ టెక్స్చర్ రావాలి. కాస్త అడుగు మాడుతూ ఉంటుంది కాబట్టి మీరు స్లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి. వచ్చేసింది, ఒక పేస్ట్ లాగా వచ్చింది. సో ఈ పేస్ట్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూసారా, 1 లీటర్ పాలు ఇలా జస్ట్ ఒక 100 గ్రామ్స్ లాగా వచ్చింది, కోవాలాగా. సో దీన్ని మనం ఇలా ప్లేట్కి పూసేసుకొని ఆరబెట్టుకోవాలి. సో పల్చగా ఉండే ఒక బ్రష్ లాంటిది తీసుకొని మనం ఆరబెట్టుకుంటున్నాం. ఇది కేవలం నీడలోనే ఆరబెట్టుకోవాలి, ఫ్యాన్ గాలికి. ఎండలో పెట్టకూడదు, టేస్ట్ మారిపోతుంది, బాగోదు. సో ఒక 4 రోజులు అలా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా షార్ప్గా ఉండే గరిటెతో తీసేసుకుంటే ఇలా పెచ్చుల్లాగా వచ్చేస్తాయి. సాఫ్ట్గానే ఉంది. ఇప్పుడు దీన్ని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. దీనికి 1 కప్ షుగర్, అంటే ఎంత క్వాంటిటీ ఉందో దానికి ఈక్వల్ క్వాంటిటీలో మనం షుగర్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇదిగో వచ్చేసిందా పౌడర్. మంచి కలర్ ఉంది, చూడడానికి చాలా తీయగా ఉంటుంది. అండ్ చెప్పారు కదా, కమ్మగా కూడా ఉంటుంది. సో బాగా ఫైన్ పౌడర్ వచ్చేసింది. సో దీన్ని మనం కలెక్ట్ చేసేసుకుని స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మిల్క్ పౌడర్ తయారు. చూసారా, 2 నిమిషాల్లో పని అయిపోయిందా? అంటే గ్రైండ్ చేయడానికి 2 నిమిషాలు సరిపోతుంది, ఆరబెట్టడానికి మనకి 4 రోజులు తీసుకుంది. పాలు మీతో క్యారీ చేయలేరు, బట్ మిల్క్ పౌడర్ యూ కెన్ క్యారీ. ఇంటెలిజెంట్ ఐడియా కదా. సో మరి తయారు చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.